అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము. మీరు చూస్తున్న ఈ టమోటా తోట ఉత్తరప్రదేశ్లోనే ప్రయోగ్ రాజుకు చెందినటువంటిది. చూడొచ్చు, సాధారణంగా టమోటాలు ఈ టైంలో అంటే మే నెలలో సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల టమోటాలు అయితే ఉండవు. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఈ తోటల దగ్గర శాంపుల్ పడుతున్నాయి. అంటే మేలో శాంపుల్ పడుతున్నాయి వాళ్ళ తోటలు. సాధారణంగా వాళ్ళ కాయలన్నీ కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చికి ఎండికే అయిపోవాల్సిన కాయలు ఈసారి ప్రస్తుతం తీసుకుంటే ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఈ విధంగా శాంపుల్ తోటలు పడుతున్నాయంటే టమోటాకు క్రేజీ ఏ విధంగా ఉందో రైతులందరూ అర్థం చేసుకోవచ్చు. టమోటా అనేది ఇప్పుడు అదును పదును అనేది లేకుండా పోయింది. 365 రోజులు టమోటాను పండించడానికి రైతులు అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. అసలు ఆ ప్రయోగరాల ప్రాంతాల్లో ఎంత ఎండాకాలం కూడా టమోటాలు కాయడం అంటే చాలా గొప్ప విషయము. రైతులు ఎందుకంటే టమోటాలో బాగా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో రైతులతో పాటు అనేక మంది టమోటా అభిమానులు, టమోటా ప్రేమికులు కూడా ఈ టమోటా సాగు చేయడం వల్ల ఈ విధంగా 6 నెలలైనా సరే టమోటాకు రేట్లు లేకపోవడానికి మనం ఇది ఒక ప్రధాన కారణంగా భావించవచ్చు. అంటే నార్త్లో ఇక రేట్ల విషయాన్ని తీసుకుంటే మన 25 నుంచి మన 27 కేళ్ళ మధ్యలో బాక్స్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. రేటు తీసుకుంటే 170 రూపాయలు అయితే మన తోటల వద్ద అయితే మనకు పడుతుంది. దీన్ని మన జమీన్ రేట్ అంటారు. బయట మార్కెట్లో తీసుకుంటే 150, 60 కూడా అటు పోతూ ఉండొచ్చు. తోటల కాడ తీసుకుంటే 170 రూపాయలు అయితే కాయలు పడుతున్నాయి. ఈ కాయలన్నీ కూడా ఇప్పుడు మేలో శాంపుల్ పడుతున్నాయంటే మే, జూన్, జూలై వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అదే వర్షంగాన పడిందంటే మాత్రము ఈ తోటలు దెబ్బతినే అవకాశం అయితే ఉంది. ఇలా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర, గుజరాత్, రాజస్థాన్ అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం శాంపుల్ పడే తోటలు ఉన్నాయి అనడానికి ఇలాంటి తోటలు మనకు సాక్ష్యంగా భావించవచ్చు. అయితే ఈ తోటలు అనేది కొన్ని రాష్ట్రాలతో కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాలు లేకుండా పోవచ్చు. అక్కడ లోకల్ టమాటా కూడా బాగా ఇంప్రూవ్ అయిందనమాట. కాబట్టి టమాటా సాగు చేసే రైతులందరూ కూడా మాకు ఖచ్చితంగా ఈ పంట రేటు వస్తుందనే ఉద్దేశంతో కాకుండా టమాటాను సాగు చేయాలి. రేట్ అనేది మొత్తం దైవాధీనం, దేవుడిపై ఆధారపడి ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్